ఈశావాస్యోపనిషత్తు 5వ మంత్రం. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. అర్థం: అది కదులుతుంది, కదలదు, దూరంగా ఉన్నది, దగ్గరగా ఉన్నది, ఈ సమస్త ప్రపంచానికి లోపల ఉన్నది, అది ప్రపంచము అంతటికీ వెలుపలా ఉన్నది. ఈ మూడు విరుద్ధ వాక్యాలు. పరమాత్మ ఇక్కడ వస్తువు కాదు. పరస్పరం విరుద్ధ వాక్యాల ద్వారా గురువు దాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ప్రపంచం తయారైంది పరమాత్మ నుండి, పరమాత్మే నడిపిస్తూ ఉన్నాడు. ఆయన కనిపించకుండా అవ్యక్తంగా అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయనే ఇక్కడ జీవులు అందరిలో ఉండి అందరి యొక్క కదలికల ద్వారా తెలియబడతా ఉన్నాడు. అవ్యక్తంగా ఉండే కరెంటు అంటే కరెంటు కంటికి కనిపించదు. పరికరాల్లో ఉన్నప్పుడు వెలుతురు, చల్లదనం, వేడి, ధ్వనిగా తెలియబడతా ఉంది. అలాగే ఇక్కడ పరమాత్మ అనేక ఉపాధులతో కదులుతూ తెలియబడతా ఉన్నాడు. పరమాత్మ అంతటా తానుగా తెలియబడకుండా ఉన్నప్పుడు కదలడు. ఆయనే ఉపాధుల్లో ప్రవేశించినప్పుడు ఉపాధుల యొక్క కదలికలను పరమాత్మ యందు ఆపాదించి కదులుతున్నాడు అని అంటా ఉన్నాము. మనం ఒక వాహనంలో కూర్చున్నప్పుడు వాహనం ప్రయాణం చేస్తూ ఉన్నది. మనం వాహనంలో కూర్చుని కదలకుండా ఉన్నాము. మనం కదలకుండానే ఒక దగ్గర ఉండి వేరే చోటకి కదిలాం. అయితే ఇది మనం వాహనంలో కూర్చున్నప్పుడు మాత్రమే జరిగింది. పరమాత్మ కూడా అంతే. ఉపాధుల్లో ఉన్నప్పుడు కదలకుండా కదులుతూ ఉన్నాడు. పరమాత్మ కదలిక లేనిదే అయినా మన శరీర మనోబుద్ధుల ద్వారా ఆయన్ను ప్రతిబింబించినప్పుడు ఆ ఉపాధి కదలికను దాని యందు ఆరోపణ చేస్తూ ఉన్నాం. నేను నడుస్తున్నాను, నిద్రపోతున్నాను, బాధపడుతున్నాను, ఆనందిస్తున్నాను, ఆలోచిస్తున్నాను. ఇదంతా నిజానికి శరీరము, మనస్సు, బుద్ధులు చేస్తూ ఉన్నాయి. కానీ దీనిని పరమాత్మపై ఆరోపించడం జరుగుతూ ఉన్నది. రెండవది, పరమాత్మ దూరంగా ఉన్నది, దగ్గరగా ఉన్నది. పరమాత్మ ఒక వస్తువు లాంటిది కాదు, దగ్గర దూరంగా ఉండటానికి. అది నిరాకారం, సర్వవ్యాపకం. కనిపించేవారి కనుక చూచేవారి దృష్టిని బట్టి ఉంటుంది. అజ్ఞానికి దూరంగా ఉన్నాడు, జ్ఞానికి దగ్గరగా ఉన్నాడు. లౌకిక వ్యవహారంలో మునిగిపోయినటువంటి అజ్ఞాని సంపాదించడం, దాచుకోవడం, దోచుకోవడం, భోగాలు అనుభవించడం, తినడం, నిద్రపోవడం, ఇవి జీవిత పరమార్థంగా భావించేటటువంటి వానికి పరమాత్మ దూరంగా కనిపించకుండా ఉన్నాడు. అలాగే ప్రాపంచిక విషయాల యందు వైరాగ్యం చెంది పరమాత్మను అందుకోవాలనే తపనలో ఉన్నటువంటి వాడు శాస్త్రాల ద్వారా, సత్పురుషుల ద్వారా, సద్గురువుల ద్వారా పరమాత్మతత్వాన్ని తెలుసుకొని తన్మయుడై అది దగ్గరగా చూస్తూ ఉన్నాడు. అటువంటి వాడు ఈ జన్మలోనే పరమాత్మను పొందగలడు. ఇంకొక ఉదాహరణ, ఒక తాళం చెవి మొలకి కట్టుకున్నాం, మొలతాడులో మరిచిపోయాం. ఇల్లంతా వెతికాం, ఊరంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఎందరినో అడిగాం, ఎక్కడా కనిపించలేదు.
ఒకసారి అకస్మాత్తుగా మొలని తడిమినప్పుడు అక్కడే ఉన్నది. ఇదే విధంగా బాహ్యంగా ఎంత వెతికినా, ఎక్కడ వెతికినా, ఎంత దూరం వెళ్ళినా, ఎంతమందిని అడిగినా దొరకలేదు. అజ్ఞానం వలన. జ్ఞానం కలిగినప్పుడు వెంటనే జ్ఞాపకం వచ్చి ఎవరిని అడగవలసిన పని లేకుండానే, వెతకవలసిన పని లేకుండానే నీ దగ్గరే ఉన్నది. అలాగే పరమాత్మ జ్ఞానికి దగ్గరగా ఉన్నాడు, అజ్ఞానికి దూరంగా ఉన్నాడు. అజ్ఞానంలో ఉన్నంతకాలం నీకు దూరమే. జ్ఞానం కలిగినప్పుడు నీకు అతి దగ్గర. ఇదే ద్రౌపది విషయం చూడండి. కృష్ణుణ్ణి వైకుంఠవాస స్వర్గవాస అన్నప్పుడు కనిపించలేదు, హృదయేశ్వర అన్నప్పుడు వెంటనే కనిపించాడు. ఇదే భావాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు విషయంలో కూడా ప్రహ్లాదుడు ఆ విష్ణువు గురించి ప్రపంచం అంతా, విశ్వం అంతా వెతికాడు, కానీ ఎక్కడా కనిపించలేదు. అదే ప్రహ్లాదుడిని అడుగుతాడు, ఎక్కడరా నీ విష్ణువు అని. ఆయన అందుగలడు ఇందులేడు అన్నట్లుగా ఆయన లేని ప్రదేశం అంతా లేదు అని చెప్పినప్పుడు, ఇక్కడ ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు అని చెప్పాడు. ఈ విధంగా జ్ఞానికి దగ్గర, అజ్ఞానికి దూరము. ఇంకా మూడవ విరుద్ధ వాక్యం. ఈ ప్రపంచం అంతటికీ లోపల ఉన్నది, బయట ఉన్నది. ఏ వస్తువైనా లోపల ఉంటే బయట ఉండదు, బయట ఉంటే లోపల ఉండదు. పరమాత్మ ఒక వస్తువు కాదు కదా, అది సర్వము వ్యాపించి ఉన్నటువంటిది. దానికి అదే సాటి ఈ ప్రపంచంలోని సమస్త ప్రాణికోట్లలోనూ ఉన్నది కనుక అంతటికీ లోపల ఉన్నది అని చెప్పవచ్చు. మరి ఈ బ్రహ్మాండం అంతా ఆయనలో ఒక అంశే కదా. ఏకాంశేన స్థితో జగత్. తన ఒక్క అంశ చేతనే ఈ జగత్తును ధరించి ఉన్నాడు. అంటే ఈ బ్రహ్మాండం అంతటికి వెలుపల ఉన్నట్లే కదా. ఆకాశం కొండ లోపల ఉన్నది, వెలుపల ఉన్నది. అదేవిధంగా పరమాత్మ లోపల బయట ఉన్నాడు. జీవుల్లో చలనం వలన లోపల ఉన్నట్లుగాను, దూరంగా ఉన్నప్పుడు తెలియబడినప్పుడు, దూరంగా ఉన్నప్పుడు బయట ఉన్నట్లుగాను తెలియబడతా ఉన్నది. ఇంకొక ఉదాహరణ, కృష్ణుడు యశోదను చూసి ఇది చెప్పబడింది. బలరాముడు కృష్ణుడు మట్టి తిన్నాడు అని తల్లికి చెప్తాడు. యశోద వచ్చి నోరు తెరవమంటుంది. భయం నటిస్తూ కృష్ణుడు నోరు తెరవగా లోపల బ్రహ్మాండం అంతా నోట్లో కనిపించింది. లోకాలు, పర్వతాలు, నదులు, సముద్రులు, ప్రాణికోట్లు, దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, ఈ విధంగా పరమాత్మ లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. ఈ విధంగా మనకి ఈ మంత్రం ఈ విరుద్ధ భావాలని ఇక్కడ మనకి వివరించి చెప్పడం జరిగింది. ప్రథమ మంత్రంలో ఈశావాస్య అనే 2 పదాల సంయుక్తం వచ్చింది. ఈశ అంటే ప్రభువు, శాసించేటటువంటి వాడు, నియామకుడు. దీనిని 4వ మంత్రంలో చెప్పడం జరిగింది. వాస్య అంటే అంతటా వ్యాపించి ఉన్నది అని. ఈ విషయం 5వ మంత్రంలో వివరించడం జరిగింది. అటువంటి పరమాత్మను చేరుకోవాలి అంటే శరీరము, మనస్సు, బుద్ధులతో సాధన తీవ్రంగా చేయాలి. మన పూర్వ అనుభవాలను పక్కన పెట్టి మనము
అంతరముగా ప్రవేశించి సాధన చేయవలసి ఉన్నది. ఈ విధంగా మనస్సు, బుద్ధి, శరీరంతో సాధనము చేసినట్లయితే ఆ పరమాత్మను మనము ఎక్కడే ఈ జన్మలోనే పొందవచ్చును. ఓం తత్సత్. ఓం.